హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో కంటిన్యూ అవ్వబోతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మన ఛానల్లో ఎప్పుడైనా కొత్త వీడియోస్ వదిలినప్పుడు మీకు రీచ్ అవుతాయి అన్నమాట. నోటిఫికేషన్ వస్తుందన్నమాట. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మేము ఎప్పుడైనా వీడియోస్ వదిలితే మీ దాకా చేరుతుంది. అలాగే ఇంకొక విషయం అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే కష్టపడి వీడియోస్ చేసి ఉంటాం కదా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకొక మాట, దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, పేర్లు కానీ అంత ఏదైనా కానివ్వండి, అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతున్నాము. వీడియోస్కి చెబుతూనే ఉన్నాము. ఇది ఎప్పటికీ కల్పిత పాత్రలు మాత్రమే, నిజంగా అనుకుని ఎవరు సీరియస్ కావద్దు అని చెబుతూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏంటిది అత్తయ్య ఇలా నిద్రపోతున్నారు? అది కాక సాడ్గా పెట్టారు ఫేస్. ఏమైందో కనుక్కుందాముండు. ఇది పక్కా మంగాదే ఉంటుంది పని, ఇంకెవరిది ఉండదు. అత్తయ్య ఏంటి ఇలా కూర్చున్నారు? అది కాక తెప్పాల ముఖం వేసుకొని ఎంత సాడ్గా ఎప్పుడు చూడలేదు అత్తయ్య మిమ్మల్ని. ఎందుకు, ఏమైంది? ఏం చెప్పమంటావే తల్లి, నా చిన్న కొడుకు చూస్తే పాపం ఏదో ఇంట్లోకి వచ్చినాడో లేదో అప్పుడే తోలు పంపించేసింది. అది ఏమనిందో ఏం కథనో ఏందో నాకు తెలియదు, కానీ ఇతరంగా రూపిస్తుంది మొగోల్ని. అట్లా రూపించకూడదు. ఎన్నో టెన్షన్లు బాధలు ఉంటాయి బయటన. అట్లా చేస్తే ఎట్లా చెప్పు? బయట ఉండే మగవాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు భార్య ఎలా చూసుకోవాలి? నువ్వే చెప్పు, నీకు తెలుసు కదా. అయ్యో అవునా? ఎందుకు అత్తయ్య, ఏమనింది? దీనికి తలకాయ లేదు. ఈ రమేష్ అంటే, సారీ అండి, మధ్యలో మా బాబు చాలా అరుస్తున్నాడు, డోంట్ మైండ్. అయినా ఈ రమేష్ పాపం కదత్తయ్య. ఏందో ఒక రోజులో పనికి పోయాడంటే ఒకసారేమో వస్తాడు అంతే, పొద్దు నుంచి నైట్ వరకు బయటే ఉంటాడు పాపం. అయినా తనకి ఎలా తిట్టి పంపించాలనిపించిందో ఏందో నాకు ఒక్కటి అర్థమే కావట్లేదు అత్తయ్య. అవునే కాదే తల్లి, ఈ బోసుడు ముందుకి ఎన్నిసార్లు చెప్పినా ఇట్లే రూపిస్తుంది కదా, ఎట్లా దీని కథ అని. ఇంతరంగా రూపకూడదే ఈ బోసుడు దాన్ని. నాకు చాలా 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 పోయిందబ్బా. ఏం చెప్పాలో ఏమో, నిజంగా నాకైతే అర్థమే కావద్దు. ఏం చేయాలో ఏం కథను. ఒకసారి ఏం చేయమంటావు దీన్ని అని. ఎంత ఆన్లైన్ షాపింగ్ పిచ్చుంటే మొగుడినే బయటికి పొమ్మంటుందేమో, నాకు అర్థమే కాదు. మొగుడు పెళ్ళాం దగ్గర రాకపోతే ఇంకే అడిగిపోతాడు. అయినా మొగుడు పెళ్ళం కలిసి ఉంటే అత్త కొడుకుంటుంది, గింజుకుంటుంది అంటారు. ఈడ మొగుడు పెళ్ళమే కలిసి ఉండట్లేదే. కలిసి ఉంటే మా మీద పడి ఏడుస్తారు. మీరే కలిసి లేకపోతే మాకు ఎంత బాధ ఉంటుందో మీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎంతున్నా కొడుకు సంతోషంగా, కొడుకు కోడలు ఇద్దరు సంతోషంగా ఉండాలి, లేదని లేదు. ఏంది ఇది? పాపం రమేష్ ముఖం చూసేకే కావట్లేదు నాకు. లీటర్ ముఖం పెట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలప్ప, తాగి వస్తాడు ఏం కథ మళ్ళీ. ఈ నా కొడుకు అట్లాంటి వీడు కూడా పెద్ద మొండినా కొడుకైనాడు. ఆ ఫ్రెండ్స్ చేతికి దాని చేతికి పెట్టి కొంచెం తాగుతున్నాయి. అప్పుడు ఎట్లా విడిపించింది పెళ్ళి చేసి, ఇప్పుడు ఈ బిత్రదాన్ని చూసి ఎట్లా అయిపోతున్నాడు. ఏం చెయ్యలే గంగా. అయ్యో అవును, రమేష్ పాపం తాగేది విడిచిపెట్టిన ఇప్పుడు దీని మూలంగా మళ్ళీ తాగేది ఏమన్నా నేర్చుకుంటాడు ఎట్లెట్లనో అత్తయ్య. నాకేం అర్థం కావట్లేదు. సర్లే అత్తయ్య, నాకు పని ఉంది, వస్తాను ఉండండి. లేదంటే మీ పెద్ద అబ్బాయికి చెప్పి చూస్తాను, ఏమంటారో చూద్దాం. ఎంతున్న మగవాళ్ళు కొంచెం అర్థమవుతుంది కదా, ఒకసారి మాట్లాడి చూస్తాలే నేను. పాపం అత్తయ్య ఎంత బాధపడుతుందో ఏం కథనో. చిన్న మరిది గురించి ఉండేదే ఒక మరిది, ఇంకా చిన్న మరిది ఏంటి, మరిది గురించి
హ్మ్. ఏందో నబ్బా, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఈ మంగ మకంది ఇంతరంగా నేర్చుకునింది కనీసము. ఏమి ఇంత మొండి పిల్ల అని, ఇంత మొండి దేనికి వస్తుంది తప్ప పనికి, ఏంటికి రాదు పనికి. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ పర్సు మాత్రం కేక ఉండలే, పర్సు కేక ఉండే. అయినా కూడా ఎంత పర్సు కేక ఉన్నా కూడా ఆ మొగుడిని దూరం పెడితే ఎలా అబ్బా. హ్మ్. ఏందో ఈ కలికాలం. ఏంటి పిల్ల ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది? ఏమైందో మళ్ళీ? ఇంట్లోనా ఏదో ఒకటి గోడు ఉండాల్సిందే కదా ఈ ఆడవాళ్ళకి. ఓ గంగా, ఏమి? వచ్చారా? మీకోసమే వెయిటింగ్ అండి. దేనికోసం డార్లింగ్? ఇక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేవని అందరూ ఏడుచుకుంటూ కూర్చొని ఈ అప్పకి సరసాలు కావాలంట, సరసాలు. మీ బిత్తలు చూపులు చూసుకుంటూ పల్లి గెలుచుకుంటూ ప్లీజ్ కొంచెం దూరం జరుగుతారా? నాకు కొంచెం ఇరిటేషన్గా ఉంది. ఆ, మళ్ళీ ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా ఇంట్లో? ఏదైనా ఎవరైనా కొట్లాడినారా? అలాంటిదే అనుకోండి. కొంచెం మీ తమ్ముడు గురించే మాట్లాడాలి. ఏమి మా తమ్ముడు ఏం చేసినాడు? ఏదైనా ప్రాబ్లమా? తాగి వచ్చేసి ఏమైనా మళ్ళీ కొట్లాడి పెట్టుకున్నాడా వాళ్ళ పెళ్ళాంతోనేమన్నా? మరిది గారు పాపం ఏం చేస్తారులేండి. మీ మరదలే ఉంది కదా, పెద్ద పనికిరాకుండా అయినట్లు అయింది. కనీసము ఆన్లైన్ షాపింగ్ అట్లా ఇట్లా అంటూ మొగుడిని రాసి రంపాన్ని పెడుతుంది అనుకో. అందుకే మీ దగ్గర కొంచెం మాట్లాడాలని పిలిచాను. కొంచెం మీ తమ్ముడికి చెప్పండి, అది ఏం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి, ఎక్కువ తాగొద్దని చెప్పండి, తాగి ఇంటికి రావద్దని చెప్పండి. పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. అందుకు మీకు ఒక మాట చెప్దామని ఆలోచిస్తున్నా. పాపం అత్తయ్య అయితే చాలా బాధపడుతుందండి. ఇంతలా బాధపడడం ఎప్పుడు చూడలేదు. కానీ అయినా మంగ ఎందుకు ఈ అంటే ఇప్పుడిప్పుడు చాలా నేర్చుకుంది. ఇలా మంచిది కాదు. అవును, తన భర్త బాధపడతాడనేది కూడా లేదు ఆ పిల్లకి. అందుకే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. ఇంతలోపు మీరు వచ్చి ఇంకేదేదో మాట్లాడతారు. అందుకే మీరు ఏదైనా చెప్తారేమో అని మీ తమ్ముడికి చెప్పండి ఒక 2 మాటలు. అలాగే మీ మరదలకి ఏమైనా చెప్తారేమో చెప్పండి. ఎందుకంటే మీరు కొంచెం ఈ మాట వింటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకు చెప్తారేమో చెప్పండి, చెప్తే మంచిదే కదా. సరే సరేలే, చెప్పి చూస్తాలే.